అసలు ఏం జరిగింది ఇవాళ లేఖలో ఉన్న విషయాలు ఏంటి అన్నది ఒక్కసారి మాట్లాడుకుందాం. సో మొత్తం 7 పాయింట్స్ గా సిట్ కి కేసీఆర్ రాసిన లేఖని మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ థింగ్, మున్సిపల్ ఎన్నికల వ్యవహారాల్లో బిజీగా ఉన్నాను కాబట్టి విచారణకు హాజరు కాలేను రేపు అని కేసీఆర్ మెన్షన్ చేశారు. అదేవిధంగా సిఆర్పిసి ప్రొసీజర్ ప్రకారం తేదీ మార్చుకోవచ్చు కాబట్టి ఆ విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. అండ్ అలాగే నా నివాసమైన ఎర్రవల్లిలో విచారణ చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు. 65 ఏళ్లు పైబడిన వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే విచారణ చేయాలి అన్న సంగతిని కూడా మెన్షన్ చేశారు. సిఆర్పిసి ప్రకారం భౌగోళిక పరిస్థితులు విచారణకు అడ్డు రావు అన్నారు. ఇకపై నోటీసులు ఇవ్వాలంటే ఫామ్ హౌస్ కి ఇవ్వాలని చెప్తూ ఉన్నారు. మాజీ సీఎంగా ప్రతిపక్ష నాయకుడిగా విచారణకు సహకరిస్తానంటున్నారు కేసీఆర్ లేఖలో ఉన్న విషయాలు ఇవన్నీ కూడా. చీఫ్ రిపోర్టర్ రాకేష్ దగ్గరకు ఒకసారి వెళదాం. రాకేష్, సో మున్సిపల్ ఎన్నికల కారణంగా రేపు విచారణకు హాజరు కాలేను, ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉంటాను కాబట్టి అని కేసీఆర్ సిట్కి ఇచ్చిన లేఖలో ఉంది. అయితే రేపు స్కెడ్యూల్ ప్రకారం కేసీఆర్ యాక్టివిటీ ఏంటి, ఏం చేయబోతున్నారు? యాక్చువల్లీ రేపు ఫుల్గా స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి 116 మున్సిపాలిటీస్ 7 కార్పొరేషన్ల ఎలక్షన్స్కి నామినేషన్ లాస్ట్ డేట్ కాబట్టి ఆ వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. స్టేట్ లెవెల్లో 116 మున్సిపాలిటీల్లో 116 ఇన్ఛార్జ్లను పెట్టారు. దాంతోపాటు డిస్టిక్ వైజ్గా ఒక మానిటరింగ్ కమిటీ పెట్టారు. దానికి స్టేట్ వైడ్గా ఒక కోఆర్డినేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు తెలంగాణ భవన్లో ఒక వార్ రూమ్ కూడా ఏర్పాటు అయిపోయింది ఎలక్షన్ మొత్తం కూడా పనిచేయడానికి. వీళ్ళందరినీ మానిటరింగ్ చేస్తారు. పార్టీ అధ్యక్షుడిగా ఇంకా చాలా పనులు ఉంటాయి. లాస్ట్ మినిట్లో కొన్ని చోట్ల క్యాండిడేట్స్ మారుతూ ఉంటారు. క్యాండిడేట్స్ పార్టీ మారడం చేస్తూ ఉంటారు. లాస్ట్ మినిట్లో విత్డ్రా చేసుకునే వాళ్ళు ఉంటారు. నీ నామినేషన్ వేయనని చెప్పే వాళ్ళు ఉంటారు. రకరకాల కారణాలతో ఇన్ని 116 మున్సిపాలిటీస్లో ఇన్ని వందల మంది క్యాండిడేట్స్లో ఎక్కడో దగ్గర చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఆ చేంజెస్ జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా పార్టీ అధ్యక్షుని హోదాలో నిర్ణయం తీసుకోవాలి, బీఫామ్ను పంపిస్తూ ఉండాలి. దాంతోపాటుగా ఎన్ని నామినేషన్లు అయ్యాయి, ఎక్కడెక్కడ ఎంతమంది నామినేషన్లు వేశారు, ఎంతమంది నామినేషన్కి అటెండ్ అయ్యారు, ఈ విషయాలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా న్యాయపరమైన చిక్కులు వచ్చాయా, ఎక్కడికైనా లీగల్ టీమ్స్ పంపించాలి. ఇవన్నీ కూడా కామన్గా ఒక పార్టీ అధ్యక్షుని హోదాలో చూసుకోవాల్సినటువంటి విషయాలు. 116 + 7 కార్పొరేషన్లు అంటే చాలా పెద్ద వ్యవస్థ. కొన్ని వందల మంది నామినేషన్లు వేస్తూ ఉంటారు. దాంతోపాటు డమ్మీ నామినేషన్లు వేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది నామినేషన్లలో కొన్ని లోపాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా సెట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా రిపోర్ట్ తీసుకుంటూ అంటే ఇది ఆయనకు ఉండేటువంటి షెడ్యూల్. ఆయనతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ కూడా అందుబాటులో ఉంటారు. మరొక మాజీ మంత్రి హరీష్ రావు కూడా అందుబాటులో ఉంటారు. అందుకోసమే లేఖలో ఇదంతా క్లియర్గా మెన్షన్ చేశారు. నేను రేపు ఈ పనుల్లో బిజీగా ఉంటాను కాబట్టే రేపు కాకుండా మరి ఏ రోజైనా మీరు విచారణకు పిలిస్తే నేను సహకరిస్తాను. ఆ విచారణ కూడా ఫామ్ హౌస్లో జరగాలనేది క్లియర్గా చెప్పారు. ఫామ్ హౌస్ సిట్ దీన్ని కన్సిడర్ చేయకపోతే రేపే విచారణకు రావాల్సిందిగా ఒకవేళ సిట్ చెప్తే కనుక అక్కడి నుంచి వచ్చే రియాక్షన్స్ ఏ విధంగా ఉండొచ్చు? ఖచ్చితంగా న్యాయపరంగా ముందుకెళ్తారు. అటెండ్ కామనే బీఆర్ఎస్ ఇప్పటివరకు చెప్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చింది. 65 ఏళ్ల పైబడిన సీనియర్ సిటిజన్స్కి ఎలాంటి విచారణ పద్ధతులు పాటించాలి, విచారణలో ఇంకా క్లియర్గా చెప్పాలంటే విచారించే టైంను కూడా ఆ వ్యక్తి నిర్ణయించుకోవచ్చు. ఉదయం 10 గంటలకు ఫర్ ఎగ్జాంపుల్ విచారణ స్టార్ట్ అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు నేను బాగా స్ట్రెస్కి లోనయ్యాను, నాకు బీపీ పెరుగుతుంది, నేను ఇంక ఈరోజు విచారణ చేయలేనంటూ కూడా పోలీసులు అక్కడితో విచారణ ఆపేసి మళ్ళీ నెక్స్ట్ స్కెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటే, బీపీనో ఇంకేమైనా ఉంటే ఆ ఫ్లక్చువేషన్స్ కూడా ఎప్పటికప్పుడు రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్, అడ్వకేట్ను కూడా విచారణ దగ్గరికి అలౌ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సీనియర్ సిటిజన్స్కి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హక్కులు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విచారణకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇవన్నింటినీ ఆయన మెన్షన్ చేశారు. మెన్షన్ చేసే అడిగారు. దాంతోపాటు భౌగోళిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా లేవు. కేవలం హైదరాబాద్లోనే విచారించాలని ఏం లేదు. పక్కన ఉన్నటువంటి ఇంకో కమిషనరేట్లో నేను ఉంటే అక్కడికి రావచ్చు, లేకపోతే ఇంకెక్కడున్నా కూడా 65 ఏళ్ల పైబడిన వాళ్ళకి ఎగ్జామిషన్స్ ఉన్నాయి కాబట్టి అవి ఖచ్చితంగా పాటించాల్సిందే అంటూ పేర్కొన్నారు. సో ఆయన ఒకవేళ పోలీసులు నిరాకరిస్తారనో, లేకపోతే పోలీసులు ఖచ్చితంగా రేపే మీరు విచారణకు రావాలని చెప్తారనో ముందే ఊహించినట్లుగానో, లేకపోతే పోలీసులకు ఇటు లెటర్ రాసినటువంటి లెటర్ బయటకు వస్తుంది కాబట్టి ప్రజలకు కూడా అర్థమయ్యే రకంగా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్షన్ గైడ్లైన్స్ అన్నింటిని కూడా ఒక్కొక్కటిగా పాయింట్ బై పాయింట్ మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. సో పోలీసులు ఏం చెప్తారో, ఒకవేళ లేదు ఖచ్చితంగా రేపే అటెండ్ కావాల్సి ఉంటుందంటే కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం బీఆర్ఎస్ దగ్గర ఉంది. కోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు ఇలా చెప్పింది, ఈ గైడ్లైన్స్లో విచారణ చేయమని చెప్పింది, నేను సీనియర్ సిటిజన్గా ఉన్నాను, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాను, ప్రతిపక్ష నేతగా ఉన్నాను, బాధ్యతాయుతమైనటువంటి పౌరునిగా ఉన్నాను, ఇవన్నీ కాదని నా బాధ్యతల నుంచి కావాలని డైవర్ట్ చేసేలాగా పోలీసులు విచారణకు పిలుస్తున్నారు, నాకు పార్టీ అధ్యక్షుని హోదాలో ఒక రాజ్యాంగపరమైనటువంటి కొన్ని హక్కులు ఉంటాయి, వాటిని కాదని పోలీసులు పిలుస్తున్నారు అంటూ కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టు కూడా ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలోనే సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ని క్లియర్గా మెన్షన్ చేసింది కాబట్టి. సో పోలీసులు ఒకవేళ ఖచ్చితంగా రావాలని చెప్తే ప్లాన్ బి ఆల్రెడీ బీఆర్ఎస్ దగ్గర ఉండుంటుంది, కేసీఆర్ దగ్గర ఉండుంటుంది కాబట్టి వాళ్ళు ఒకవేళ పోలీసులు రమ్మంటే ఏం చేయాలో ఆలోచించుకొనే ఈ లేఖను ఏసీపీకి రాసుంటారు.